మావోయిస్టు సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం తుడిచేస్తాము. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ కగార్ పేరుతోని 2026 మార్చి కల్లా మొత్తం గూడా లేకుండా చేస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే మరి ఆపరేషన్ కగారు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా మంది మావోయిస్టులను గూడా ఎన్‌కౌంటర్ చేశారు. ఈరోజు గూడా ఉదయం ములుగు సంబంధించిన అడవి ప్రాంతాల్లో గూడా ఎన్‌కౌంటర్‌ల పరంపర జరుగుతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. దాంట్లో 10 మంది మావోయిస్టులు గూడా మరణించినట్టు గూడా తెలుస్తా ఉంది. కీలకంగా అగ్రనేతలు గూడా మావోయిస్ట్‌కి సంబంధించిన వాళ్ళు గూడా ఉన్నారన్నట్టు గూడా తెలుస్తా ఉంది. మేడారం సంబంధించిన ఆ ప్రాంతంలో అగ్రనేత దేవుజీ అక్కడనే ఉన్నారనే వార్తలు చెక్కలు కొడతా ఉన్నాయి. అక్కడున్న సమాచారం తెలుసుకున్న కేంద్ర బృందాలు గూడా అక్కడికి చాలా మంది గూడా మోహరించినట్టు గూడా కనబడతా ఉంది. సిఆర్‌పీఎఫ్ సంబంధించిన జవాన్లు గూడా అక్కడికి వచ్చినట్టు గూడా కనబడతా ఉంది. పస్రా, మేడారం, ములుగు సంబంధించిన ప్రాంతాల్లో మరి గాలింపులైతే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ఉదయం నుండి కూడా అత్యధికంగా హై అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. 10 మంది మావోయిస్టు వాళ్ళు కూడా మరణించారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా ఎన్‌కౌంటర్ల పరంపర అయితే కొనసాగుతా ఉంది. కీలకంగా అక్కడ అగ్రనేత దేవ్జీ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. దేవ్జీ సంబంధించిన అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎన్‌కౌంటర్‌లో కొంతమంది బలైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొంతమంది కూడా అక్కడ ఇంకా ఎన్‌కౌంటర్లు అయితే జరుగుతా ఉన్నాయి. మేడారం సమ్మక్క సారక్క జాతర మనందరికీ తెలిసింది. అక్కడ అడవి ప్రాంతం కూడా చాలా దట్టమైన అడవులు ఉంటాయి. అడవులో మరి నివాసం ఏర్పాటు చేసుకొని దేవుజీ సంబంధించిన ఆ బలగం అక్కడ ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. వాళ్ళని మోహరించడానికి పోలీసులు అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఎన్‌కౌంటర్ల పరంపర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు ఉదయం నుండే హై అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. దాదాపుగా అత్యధికంగా సంఖ్యలో మరి మావోయిస్టులు అయితే మరణిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపుగా 10 మంది అయితే ఎన్‌కౌంటర్ అయినట్టు కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం తెలుస్తా ఉంది. కర్రగుట్ట ప్రాంతంలో కూడా మరి మావోయిస్టులు ఉన్నారు. కర్రగుట్ట ఆపరేషన్ కగార్ ఏ విధంగా ఉందో ఆపరేషన్ కర్రగుట్టం కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. గతంలో కూడా మరి మందు పాత్రల ద్వారా మావోయిస్టుకి సంబంధించిన వాళ్ళు కూడా కేంద్ర బలగాలను కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ విధంగానే మరోసారి కూడా ఉద్రిక్త నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు.